గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చిన్న ఆవకాయ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. నేను గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు చిన్న ఆవకాయ పచ్చడి చూపిస్తానండి. మామిడికాయలు చిన్న ముక్కలు పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కదండి ఆల్రెడీ. ఇప్పుడు మనం మరి ఆవకాయ పెట్టుకోవాలంటే ఆవకాయలు పచ్చళ్ళు పెట్టుకోవాలంటే టెంక ముదరాలండి. ఇప్పుడైతే ఇవి లేతగానే ఉంటాయి కాయలు. ఇప్పుడైతే మనం తినాలనిపించిన వాళ్ళం ఈ కాయలతో పచ్చడి సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఎలా చెప్తానండి. కావాల్సిన పదార్థాలు మామిడికాయలు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, పసుపు, సాల్ట్, ఆయిల్ అండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ మామిడికాయలని ఈ ముచ్చుకి తీసేయాలండి. ఇక్కడ సొన ఉంటుంది అనమాట. శుభ్రంగా దీన్ని కట్ చేసి వాటర్లో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా తుడిచి అప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. మనం 2 ముక్కల కింద కోసేసుకోవాలండి మామిడికాయని. అందులో ఉన్న జీడి ఇవన్నీ కూడా ఇలా తీసేసుకొని ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని అప్పుడు మనం ఆవకాయ ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కొక్క ముక్కని నేను 3 ముక్కల కింద కట్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ మనం వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఏమీ లేకుండా నీట్గా తుడిచేసుకొని ఇప్పుడైతే ఆవకాయ కలుపుకుందామండి. అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. పచ్చడి కలిపేద్దామండి. ముందుగా ఇందులోకి మామిడికాయ ముక్కలను వేసేద్దాం అండి. సాల్ట్ అండి సరిపడంత అండి. మెంతులు వేపేసుకొని పొడి చేసుకొని ఆవాలు కూడా పొడి చేసుకొని 1 స్పూన్ వేసాను. లైట్గా దంచి ఇప్పుడు కలిపేద్దాము. వేసాం కదండి. ఇప్పుడైతే మనం చేత్తో బాగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఒక స్పూన్ లాంటిది గంటె లాంటిది తీసుకొని బాగా కలపాలండి. ఇప్పుడైతే పచ్చడికి ఆయిల్ పోసేసుకోవాలి సరిపడంతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఉప్పు అన్నీ సరిపోయిన లేదో చూసుకుందామండి. చూసుకుని అన్నీ కరెక్ట్ సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని 3వ రోజు మరలా ఒకసారి కలపాలండి. అప్పుడు ఏమైనా సరిపోతే మళ్ళీ వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్దండి. ఎంత టేస్టీగా రుచిగా ఉండే చిన్న ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.